ప్రస్తుతం మన ఎన్టీఆర్ సారు దేవర సినిమాతోని ప్యాన్ ఇండియా లెవెల్లా మన ముందుకు రాబోతున్న సంగతి మన ఎరకనే. అయితే ఇక సినిమా తొందరలోనే సెప్టెంబరు 27 తారీఖున రాబోతున్నది గినక ఇప్పటికే సినిమాకి సంబంధించి ట్రైలర్ అయితే ఇంకా విడుదలనే చేయలేదు కనుక ఈ ట్రైలర్ కార్యక్రమము ఇక దేవర జట్టంతా కలిసి ముంబైలో చేద్దాం అనుకున్నదంట. అందుకనే ముంబైలో ఇల్లు అడుగుపెట్టిరంట. అయితే 2 రోజులైందంట ఇప్పటికే. ఇక ఈ సందర్భంగా ఎన్టీఆర్ని కలిసేటందుకు సినీ ప్రముఖులు ఇట్లా హాజరయ్యారంట. ఇక దీంతోని కొరటాల శివ అంతేకాదు ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న ఇంకో దర్శకులు ఇట్లా ఈయనను కలిసిరంట. ఇక వాళ్ళు ఎవరో కాదు, ఇక మన బాలీవుడ్లో బ్రహ్మస్టార్ సినిమాతోని మస్తుగా పేరు పొందిన దర్శకుడే అయాన్ ముఖర్జీ. ఇక ఆయనతో పాటుగా ఇక కేజీఎఫ్ ప్రశాంత్ నీలు వీళ్ళు ముగ్గురు కలిసి మంచిగా ఫోటో దిగిరంట. ఇక వాళ్ళు కలవడమే కాకుండా ఈ ఫోటో చూస్తే గినక ఇక మస్తు ఉన్నదని చాలా మంది వైరల్ చేస్తున్నారంట దీన్ని. అంతేకాదు ఇప్పుడు ఏడ చూసినా కానీ దీని గురించి చాలా చర్చ జరుగుతున్నదంట. ఎందుకంటే ఈ ఫోటో చూడనీకే చాలా సాధారణంగా ఉన్నప్పటికీ తీక్షణంగా చూస్తే ఎన్టీఆర్ భవిష్యత్తు కనబడుతున్నది. ఎందుకనంటే ఈ ముగ్గురు దర్శకులతోని ఎన్టీఆర్ ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమాలు అయితే చేయబోతున్నాడంట. ఇక ఎన్టీఆర్ కొరటాల దేవర సినిమా గినక 500 కోట్ల వసూళ్లు సునాయాసంగా రాబడతదని ట్రేడ్ పండితులు ఇప్పటికే అంచనాలు అయితే వేస్తున్నారు. ఇక ఇందులో గిట్లా గా సినిమా మంచిగా ఆడింది అనే మాట వినబడితే 700 కోట్లు వసూలు రాబట్టినా కానీ పెద్దగా ఆశ్చర్యపోవక్కర్లేదు అని అంటున్నారు. ఇక 100 కోట్లు అనేది ఇక సినిమా ఎట్లా ఉన్నది, ఇక సూపర్ ఉన్నదా అనే మాటను బట్టి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఇది ఇట్లుంటే అయాన్ ముఖర్జీ అంత తోడు అని అంటే ఇక నెక్స్ట్ ఆయనతోని సినిమా ఇప్పటికే వార్ 2 అనే సినిమాని నటిస్తున్నాడు. ఇక వార్ 2 అంటే సాదా సీదా సినిమానే. ఇప్పటికే 2 పెద్ద తలకాయల్ని పెట్టి ఆయన తీస్తున్నాడు. ఒక పక్కన ఎన్టీఆర్, ఒక పక్కన రితిక్ రోషన్. ఇక ఈ సినిమా ఇట్లా ఆడితే 100 కోట్లు ఖచ్చితంగా తెచ్చిపెట్టే అవకాశం ఉన్నదనే మాట అయితే వినబడుతున్నది. ఇక ఒకవేళ ఈ సినిమా మంచిగా ఆడితే గిట్లా మన తారక్కి బాలీవుడ్లో గిట్లా ఆయన ఇమేజ్ అంటే ఇక ఆయన పేరు రెట్టింపు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకేంది గీడనే మన తారక్ పేరు మారు మ్రోగిపోతున్నదంటే గాడ ఇంకా డమరుకు మోగిస్తుంది అన్నట్టే. మళ్ళా అంతేకాదు ఇక ఈ సినిమాతోని ఇక మరింత ప్యాన్ ఇండియా లెవెల్ అనే కాకుండా ఎన్టీఆర్కు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చి పెడతదనే మాట అయితే వినబడుతున్నది. ఇక ఇప్పుడు దానితో పాటుగా ఇక మిగిలింది ఎవరు, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమాతోని వస్తున్నాడు. గిది గిట్లా సాదా సీదా సినిమా కాదనంట. ఎన్నడూ ఊహించని విధంగా మస్తుగా పైసలు పెట్టి ఈ సినిమా తీస్తున్నారంట. ఇక ఎన్టీఆర్ తోని ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టడం ఖచ్చితం అని ఫ్యాన్స్ గిట్లా మస్తుగా భావిస్తున్నారంట. ఇక ఇది ఇట్లుంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ ముగ్గురు దర్శకులు గిట్లా ఎవ్వరు కాళ్ళు మంచి దర్శకులు వాళ్ళు ప్యాన్ ఇండియా లెవెల్లా నిరూపితం అయితే చేసుకున్నారు. ఇక మన అయాన్ ముఖర్జీ అంటారా బ్రహ్మస్థాన్ సినిమాతోని ప్యాన్ ఇండియా లెవెల్లా ఇక ఆయన ఏంది అనేది నిరూపితం చేసుకొని వచ్చిండు. ఇక రాజమౌళి తర్వాత అంతటి స్థానంలో మన ప్రశాంత్ నీలు సలారు కేజీఎఫ్ సినిమాలు ప్యాన్ ఇండియా లెవెల్ తీసి అందరినీ మెప్పు పొందిండు. ఇక ఇప్పుడు కొరటాల శివతోని దేవర గిట్లా గదే అంచనాలు ఉన్నది గినక ఇక ఈ ముగ్గురి దర్శకుల చేత మంచి సినిమాలు వచ్చినాయి అనుకోండి. ఇక ఎన్టీఆర్ పేరు ఇక ఎన్టీఆర్ క్రేజు ఎన్టీఆర్ డబల్ త్రిబుల్ ఇక ఖచ్చితంగా పోవడం ఇక ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా లెవెల్లా ఇక ఏరే లెవెల్లా ఇంకా రెట్టింపుగా పెరగడం అనేది పుష్కలంగా ఉన్నది అనే మాట అయితే వినబడుతున్నది. ఇక మొత్తం మీద ఈ ఎన్టీఆర్కు ఈ 3 సినిమాలు గిట్లా చక్కగా ఆడితే అసలు ఏమైనా సరే కానీ ఈయనకి మాత్రం ఇక తిరుగు లేనట్టే. ఇక మీరేమంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గట్టి ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.